సరిహద్దుల్లో ప్రజలు మళ్ళీ తమ తమ ప్రాంతాలకు వస్తున్నారు. అక్కడ పొలాలు చూస్తున్నారు, అక్కడ ఇళ్ళు చూస్తున్నారు, అక్కడ రోడ్లు చూస్తున్నారు, ఖాళీ స్థలాలు చూస్తున్నారు. కుప్పలు కుప్పలు శకలాలు కనబడుతున్నాయి. ఎంత పెద్ద ప్రమాదం తప్పింది భారత రక్షణ వలన అన్నటువంటిది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో ఈ కాల్పులు జరిపినప్పుడల్లా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బాంబులు వచ్చి మన మీద పడి మన ఇళ్ళు పేలిపోయాయి, ఆస్తులు ధ్వంసమయ్యాయి, పొలాలు నాశనం అయ్యాయి. మళ్ళీ అవన్నీ కోలుకోవడానికి దశాబ్దాలు పట్టేది. 1971లో జరిగింది అదే, ఆ తర్వాత కార్గిల్ వార్ అప్పుడు జరిగింది అదే. పాకిస్తాన్తో ఇష్యూ వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏంటంటే జనాలను నాశనం చేస్తారు, జనాల ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారు, జనాలు తమ పేరు గుర్తుండేలా చేసుకోవాలనుకుంటారు. అట్లాంటి పద్ధతి పాకిస్తాన్ వాళ్ళది. ఆ విధంగా నాశనం అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళందరికీ తెలిసినా తెలియపోయిన వాళ్ళ పెద్దోళ్ళు చెప్తుంటారు కదా, అలాగే అనుకున్నారు. కానీ మ్యాక్సిమం పాకిస్తాన్కి ఇక్కడేమి పేలినీలేవు. పేలినవన్నీ కూడా గాలిలోనే. గాలిలో పేల్చిన మన S-400 ఆకాశ, మన అదర్ DRDO పెట్టినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్సా, వీటి ఇంపాక్ట్తో వచ్చిన డ్రోను, వచ్చిన మిస్సైలు, వచ్చేటటువంటి ప్రతిదీ కూడా గాలిలోనే పేల్చబడింది. ఆ పేల్చిన శకలాల ముక్కలు ఇప్పుడు అక్కడ కనబడుతున్నాయి, ఆ ప్రాంతం అంతా కనబడుతున్నాయి. వాటన్నిటిని చూసిన ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే అతిపెద్ద ప్రమాదం. ఒక్కోసారి ఏమైపోతుందంటే ఆ బాంబులు అక్కడే పడి కొన్ని పేలకుండా ఉంటాయి, వీళ్ళు ముట్టుకుంటే పేలటం, తర్వాత ఎప్పుడో పేలటం, ఇట్లాంటివి జరిగాయి ఒకప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సంతోషపడుతున్నారు.